వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 12th ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఇవ్వడం అనేది జరిగింది. అందులో మొదటిది నవీనీకరణతో ఆత్మనిర్భరత అనంటే మన ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ని మన కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ స్కీమ్ గురించి ఒకసారి చూడండి. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి, దానికి మనకు ఉపయోగాలు ఏమున్నాయి అనేది ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెంట్. అయితే ఆత్మనిర్భర్ భారత్ అంటే మన విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్న డిఫెన్స్ మరియు టెక్నాలజీని ఎక్కువగా ఆధారపడకుండా భారతదేశంలో దేశీయంగానే వీటిని ఉత్పత్తి చేయడము అనేది ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా కల్పించడం జరుగుతుంది. ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా భారతదేశంలో లోకల్గా తయారు చేసుకునేటట్టుగా ఈ స్కీమ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనికి గాను బడ్జెట్లో కొంతవరకు కేటాయింపులు అనేది చేయడం జరుగుతుంది. చూద్దాం ఏమి ఇచ్చారో. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఉపయోగపడే వారికి ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. కేంద్రము 2024-25 బడ్జెట్లో రక్షణ రంగానికి 6,21,540 కోట్లు కేటాయించింది. అంటే ఈసారి పద్దులో 13.04% దేశ రక్షణ కోసం వెచ్చించినట్టుగా చెబుతున్నాయి. చైనా నుంచి ముప్పు పెరుగుతున్న తరుణంలో రక్షణ దళాల ఆధునీకరణతో పాటు స్వావలంబన సాధించడానికి, ఆయుధ ఎగుమతులకు పెంచడానికి ఈ నిధులను ఉద్దేశించామంటున్నారు. అయితే సరిహద్దుల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ రక్షణకు పటిష్టం చేసుకోవడంపైన కేంద్ర ప్రభుత్వము దృష్టి సారించింది. ఈ రంగానికి బడ్జెట్లో అధిక కేటాయింపులు చేసింది. 2024-25 రక్షణ కేటాయింపులు 2023-24 కన్నా 4.72%, 2022-23 కన్నా 18.25% అధికము. ఈ డిఫెన్స్ కేటాయింపులకు 4 విభాగాల్లో ఖర్చు చేస్తున్నామంటున్నారు. రక్షణ శాఖ పరిధిలోని పౌర సంస్థలకు 4.11%, ఆయుధాల మందుగుండు నిల్వల నిర్వహణకు 14.82%, కొత్త ఆయుధాల సేకరణకు 27.67%, రక్షణ సిబ్బంది జీతభత్యాలకు 30.68%, పింఛన్లకు 22.7% వెచ్చిస్తామంటున్నారు. 2023-24 బడ్జెట్తో పోలిస్తే తాజా పద్దులో సాయుధ దళాల ఆధునీకరణతో పెట్టుబడి వ్యయాన్ని పెంచారు. 2023-24 రక్షణ బడ్జెట్లో ఇందుకు 1.62 లక్షల కోట్లు కేటాయింపులు. 2024-25లో దీన్ని 6.2% పెంచి 1.72 లక్షల కోట్లకు ప్రత్యేకించారు. యుద్ధ విమానాలు, విమాన ఇంజన్ల సేకరణకు 40,772 కోట్లు, ఇతర సామాగ్రి కొనుగోలుకు 62,343 కోట్లు కేటాయింపులు చూపారు. నౌకాదళానికి 23,800 కోట్ల, నౌక నిర్మాణము, మరమ్మత్తు కేంద్రాలకు 6,820 కోట్లు ప్రకటించారు. 2024-25 బడ్జెట్లో కొత్త విమానాలు, నౌకలు, ఆయుధాల సేకరణకు దీర్ఘకాలిక ప్రణాళిక కింద కేటాయింపులు చేపట్టారు. జలాంతర్గాములు 4.5వ తరానికి చెందిన యుద్ధ విమానాలు, ప్రెడేటర్ డ్రోన్ల సేకరణ ఈ నిధులను వెచ్చిస్తామంటున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా రక్షణ బడ్జెట్లో మొత్తం రెవెన్యూ వ్యయము 4,29,300 కోట్లుగా లెక్క తేలింది. 4,39,300 కోట్లుగా లెక్క తేలింది. ఇందులో 1,41,205 కోట్ల పింఛన్ల కోసము, 2,82,772 కోట్లకు సాయుధ దళాల జీతభత్యాల కోసము, 15,322 కోట్ల రక్షణ శాఖ కిందనున్న పౌర సంస్థలకు కేటాయిస్తారని చెబుతున్నారు. భారత సైనిక రెవెన్యూ వ్యయము 1,92,680 కోట్లు, నౌకాదళ నిధి 32,708 కోట్లు, వాయుసేనది 46,223 కోట్లు, విమానాలు, నౌకలు, సైన్య ఆయుధ నిల్వల నిర్వహణ, విడిభాగాలు
మరమ్మతులపై ఖర్చు కూడా రెవెన్యూ వ్యయం కిందనే వస్తాయి. సరిహద్దులో సాయుధ దళాల వినియోగానికి అయ్యే ఖర్చు సైతము ఇందులోనే కలిసి ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ రెవెన్యూ వ్యయము నిరుడి బడ్జెట్ కన్నా పెరిగింది. చైనాతో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నందువల్ల ఒకవేళ యుద్ధం వస్తే సర్వసన్నద్ధంగా ఉండటానికి వీలుగా రహదారులు, వంతెనలు వంటి మౌలిక వసతులు ఆవశ్యకము. అందుకే సరిహద్దు రహదారి నిర్మాణ సంస్థకు ప్రస్తుత బడ్జెట్లో 6,500 కోట్ల కేటాయింపులు చూపారు. ఇది 2021-22 కన్నా 160%, 2023-24 కన్నా 30% అధికము. లడాఖ్లో 13,700 అడుగుల ఎత్తున్న విమానాలు దిగడానికి నోమా ఎయిర్ ఫీల్డ్ను, అండమాన్ నికోబార్ దీవుల్లో దక్షిణాగ్రాన ఉన్న పంచాయతీకి వంతెనలు నిర్మించారు. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్లో సింకులా సొరంగము, అరుణాచల్ ప్రదేశ్లో వేచిపు సొరంగ నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నట్లుగా చెబుతున్నారు. భారతీయ తీర రక్షణ దళానికి, కోస్ట్ గార్డుకు తాజాగా 7,651 కోట్లు కేటాయింపులు చూపారు. ఇది 2023-24 బడ్జెట్లో ఇచ్చిన మొత్తం కంటే 6.31% ఎక్కువ. ఈ నిధుల్లో అత్యధిక విభాగానికి అత్యంత వేగవంతమైన సహారా బోట్లు, ఆధునిక ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థల సమకూర్చుకోవడానికి, ఆయుధాల కొనుగోళ్లు ఖర్చు చేశామంటూ సముద్రంలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఇతర దేశాల మానవతా దృష్టితో చేసే సహాయానికి కోస్ట్ గార్డ్ సన్నద్ధం చేయాలని లక్షించారు. పెరుగుతున్న వ్యయము. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకు 2023-24లో రూపాయలు 23,263 కోట్లు కేటాయించారు. 2024-25లో దాన్ని 23,855 కోట్లకు పెంచి చూపారు. ఇందులో 13,268 కోట్లకు DRDO కొత్త సాంకేతికతల అభివృద్ధికి ప్రైవేటు సంస్థలతో కలిసి అభివృద్ధి, ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టామని వెచ్చిస్తామని చెబుతున్నారు. DRDOతో కలిసి కొత్త అంకురాలు, చిన్న తరహా పరిశ్రమలు, MSMEలు, విద్యా సంస్థలు రక్షణ రంగంలో నవీకరణ సాధించడానికి వీలుగా రూపాయలు 600 కోట్ల సాంకేతికత అభివృద్ధి నిధిని అంటే TDFను ఏర్పరిచారు. 2020 నుంచి అమెరికా, చైనాల తరువాత రక్షణపైన అత్యధిక వ్యయం చేస్తున్నది భారతదేశమే. ఇండియా రక్షణ వ్యయము 2018 నుంచే పెరుగుతుందని స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ SIPRI వెల్లడించింది. 2020 కల్లా రక్షణ రంగంపైన అమెరికా వ్యయము $97,700 కోట్ల, చైనా వ్యయము ఇది ఇంపార్టెంట్. అమెరికా వ్యయం ఎంత అంటే $97,700 కోట్ల, అదే చైనా వ్యయం ఎంత అంటే $53,100 కోట్ల. భారత వ్యయము ఇందులో $18,300 కోట్ల చేరుతుందని టోలీ ఇన్స్టిట్యూట్ ఆసియా శాఖ అంచనా. భారత రక్షణ వ్యయంతో పోలిస్తే చైనా ఇందుకు ఖర్చు చేస్తున్న మొత్తము చాలా ఎక్కువే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచి సాయుధ బలగాలను వేగంగా ఆధునీకరించాలి. కొత్త సాంకేతికతలతో స్వావలంబన సాధించి చైనా దూకుడుకు సమర్థంగా ఎదుర్కోవాలి. 2024-25 బడ్జెట్లో ఈ దిశగా ముఖ్యమైన అడుగులు వేసింది. ప్రైవేటు సంస్థలకు ఆయుధ ఉత్పత్తిలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు విదేశీ ఆయుధ ఎగుమతిదారులు భారత గడ్డపైనే ఉత్పత్తి చేపట్టేలా చర్యలు తీసుకోవడం వల్ల స్వదేశంలో రక్షణ పరిశ్రమలు పురోగమించనున్నాయి. అగ్నిపథ్ పథకం వల్ల పింఛన్ల భారం పెరుగుతుంది. అలా ఆదా అయ్యే నిధుల ఆధునీకరణకు వెచ్చించవచ్చును. ఇది అంటే మన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశంలో ఆయుధాలను తయారు చేసుకోవడమే కాకుండా మన సైనిక బలగాల్లో ఉన్న టెక్నాలజీని ఆధునీకరించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ దిశగా ఇంకా మన బడ్జెట్లో నిధులను ఎక్కువగా కేటాయింపులు చేసి పొరుగు దేశాలైన ముఖ్యంగా చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్టడానికి త్వరగా అతి వేగంగా మన ఆర్మీలో, మన సైనికంలో ఆధునీకరణ, టెక్నాలజీ, సాంకేతికత పరిజ్ఞానాన్ని తీసుకురావాల్సిందిగా చెప్తున్నారు. నిపుణులు చెప్పడం అనేది జరుగుతుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారో.
బ్రిక్స్ దేశాలపై సౌదీ చన్నీళ్ళు. అంటే బ్రిక్స్ దేశాలు రష్యా, చైనా ఏమనుకున్నాయంటే సౌదీ అరేబియాను హక్కును చేర్చుకొని డాలర్ యొక్క విలువను తగ్గించి డాలర్‌ని అంటే ఎక్కువగా మనది అన్ని దేశాల్లో డాలర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి దాని విలువను తగ్గించాలని ఆలోచించారు. కానీ సౌదీ అరేబియా బ్రిక్స్ దేశంలో చేరడానికి ముందుకు రావడం లేదు. దాన్ని పోస్ట్‌పోన్ పరిశీలనలోనే ఉన్నామని చెప్పడం అనేది జరుగుతుంది. బ్రిక్స్ కూటమి అస్త్రంతో డాలర్ ఆధిపత్యాన్ని అంతం చేయాలని రష్యా, చైనాలు కంటున్న కలలకు సౌదీ అరేబియా గండి కొట్టింది. ఈ కూటమిలో చేరడానికి అది అంతగా ఆసక్తి చూపుతున్నట్లుగా లేదు. ముఖ్యంగా అమెరికాతో తెగదెంపులు చేసుకోవడానికి సౌదీ వెనకడుగు వేస్తున్నది. బ్రిక్స్ అంటే చూడండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో బ్రిక్స్ కూటమి ఏర్పడింది. తమతో చేరవలసినదిగా సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్, యుఏఈ, ఈజిప్ట్, అర్జెంటీనాలను, ఇథియోపియాలకు నిరుడు ఆగస్టులో బ్రిక్స్ ఆహ్వానించింది. ఈ కూటమిలో చేరే యోచనకు అర్జెంటీనా విరమించుకుంది. మిగిలిన దేశాలు ఈ ఏడాది జనవరి 1న అధికారికంగా బ్రిక్స్‌లో చేరినట్లుగా వార్తలొచ్చాయి. అంతలోనే సౌదీ మనసు మార్చుకుంది. బ్రిక్స్ ఆహ్వానాన్ని ఇప్పటికీ పరిశీలిస్తున్నామని ఇటీవల వెల్లడించింది. సౌదీ గోడ మీద పిల్లి వాటకం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. సున్నీ సౌదీ అరేబియా, షియా ఇరాన్లు పశ్చిమాసియాపై ఆధిపత్యాన్ని పోటీ పడుతున్నాయి. సౌదీ, ఇరాన్లకు ఒకే వేదికపై తేవడానికి చైనా, రష్యాలు ప్రయత్నిస్తుంటే ఇజ్రాయెల్, సౌదీల మధ్య సహకారాన్ని అమెరికా కృషి చేస్తుంది. అమెరికా ప్రోత్సాహంతో భారత్ నుంచి పశ్చిమాసియా మీదుగా ఐరోపా వరకు ఏర్పరిచే ఆర్థిక నడవ ఐమెక్ ప్రాజెక్టులో భారత్తో పాటు సౌదీ, ఇజ్రాయెల్ సైతము భాగస్వామ్యంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ పోరాటం, ఎర్ర సముద్రంలో చమురు రవాణా నౌకపైన హూతీల దాడులు ఐమెక్‌కు భగ్నం చేసే ప్రమాదం ఉంది. హమాస్, హూతీల ఇరాన్ అండదండలున్నాయి. అందువల్ల ఇరాన్, సౌదీలు బ్రిక్ ఓరలో ఇమడడం కష్టమే. మరోవైపు అమెరికా ఆయుధ సంస్థ లాక్హీడ్ మార్టిన్‌తో ఇటీవల సౌదీ 11 ఒప్పందాలను కుదుర్చుకుంది. అమెరికా ఆయుధ విడి విభాగాలు సౌదీ గడ్డపై తయారు చేయడమే వీటి లక్ష్యము. ప్రపంచంలో అత్యధిక చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా బ్రిక్స్‌లో చేరితే డాలర్ ఆధిపత్యం దెబ్బతింటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సౌదీ చమురు ఎగుమతులు డాలర్‌లో చెల్లింపులు జరపడమే అమెరికా కరెన్సీ ఆధిపత్యానికి మూలము. సౌదీ, ఇరాన్, యుఏఈలు బ్రిక్స్‌లో చేరితే ప్రపంచ చమురు ఉత్పత్తిలో 47% వాటా ఆ కూటమిదే అవుతుంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించి చైనాతో అగ్రరాజ్యము వాణిజ్య యుద్ధం సాగిస్తుంది. దీనివల్ల రష్యా, చైనాలు డాలర్ ఆధిపత్యానికి అంతం చేయాలనే పంతంతో ఉన్నాయి. ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రష్యా ఇందుకు మరింతగా ముమ్మరం కృషి చేయనున్నది. నిరుడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా సైతము వ్యాపారము, పెట్టుబడులకు డాలర్ బదులు బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీని చేపట్టాలని పిలుపునిచ్చారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పదే వడ్డీ రేట్లను పెంచడంతో డాలర్లలో తీసుకున్న రుణాలను అధిక వడ్డీ చెల్లించలేక సతమతమవుతున్న వర్తమాన దేశాల ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నాయి. స్థానిక కరెన్సీలలో చైనీస్ యువాన్లలో రుణ సేకరణ, వాణిజ్య చెల్లింపులు జరపడానికి అవి సుముఖంగా ఉన్నాయి. వర్తమాన దేశాలు చమురుకు స్థానిక కరెన్సీలలో చెల్లింపులు జరపదలిస్తే స్వీకరిస్తామని సౌదీ ప్రకటించినా ఇంతవరకు అది మొదలుకోలేదు. భారత్, యుఏఈలు మాత్రము స్థానిక కరెన్సీలో చెల్లింపులు చేపట్టాయి. ఏది ఏమైనా అమెరికా పూర్తిగా దూరం చేసుకోవడానికి సౌదీ అరేబియా సిద్ధంగా లేదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. అమెరికాతో సన్నిహిత ఆర్థిక, రక్షణ సంబంధాలున్న భారత్ డాలర్ను వదిలి చైనా యువాన్ చెల్లింపులు జరపడానికి ఆసక్తి చూపడం లేదు. మరోవైపు డాలర్ను తాము వ్యతిరేకించడం లేదని, అంతర్జాతీయ చెల్లింపులు, ఇతర మార్గాలు ఉండాలని ఆశిస్తున్నామని దక్షిణాసియా బ్రిక్స్ రాయబారి అనిల్ సుక్లాల్ వివరించాడు. వాస్తవానికి
డాలర్కున్న స్థిరత్వము బ్రిక్స్ దేశాల కరెన్సీకి లేదు. అందువల్ల డాలర్ ఆధిపత్యం ఇప్పట్లో సన్నగిల్లే అవకాశాలు లేవని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. నేడు అమెరికా రుణం భారము 34 లక్షల కోట్ల డాలర్లకు చేరి జీడీపీలో 120% మించిపోయింది. అందువల్ల డాలర్ ఆధిపత్యంపై సందేహాలు మొదలయ్యాయి. అయితే భవిష్యత్తులో పూర్తిగా డాలర్పైనే ఆధారపడకుండా బంగారము, యూరో, యువాన్ తదితరులతో పాటు డిజిటల్ కరెన్సీల సమ్మేళనాన్ని అంతర్జాతీయ చెల్లింపులు ఉపయోగించే రోజు వచ్చే అవకాశం ఉన్నది. ఇది అనంటే డాలర్ యొక్క ఆధిపత్యాన్ని గండికొట్టడానికి బ్రిక్స్ దేశాలైనా, అందులో రష్యా, చైనా అత్యధికంగా ప్రయత్నం చేసినా కానీ సౌదీ అరేబియా ముందుకు రావడం అనేది జరగడం లేదు. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. వంట నూనెలకు దిగుమతులే దిక్కు. ఎందుకంటే మన భారతదేశంలో వంట నూనెల గింజల యొక్క దిగుబడి చాలా తక్కువగా ఉన్నది. ప్రపంచ సగటుతో చూస్తే భారతదేశం యొక్క దిగుబడి చాలా తక్కువగా ఉంది. కాకపోతే వంట నూనెల దిగుమతిలో ప్రపంచ దేశాల్లో భారతదేశము మొదటి స్థానాన్ని ఆక్రమించింది. వివిధ దేశాల నుండి మన వంట నూనెలను దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సరైన ఫలితాలు లభించడం లేదు. దాంతో ఏటా దిగుమతిపైనే ఆధారపడాల్సి వస్తుంది. నూనె గింజల పంటల విస్తీర్ణంతో పాటు ఉత్పాదకతను పెంచితేనే సమస్య పరిష్కారం అవుతుంది. దేశంలో వంట నూనెల ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రము పలు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ముడి శుద్ధి చేసిన వంట నూనెల దిగుమతిపై ఉన్న సుంకాల రాయితీని 2025 మార్చి వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చితో ముగియాలి. శుద్ధి చేసిన సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపైన కేంద్రము గతంలో దిగుమతి సుంకాన్ని 17.5% నుంచి 12.5%కి తగ్గించింది. పామ్ ఆయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు, ముడి నూనెలపైన ఉన్న ప్రాథమిక సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ఈ నూనెలపైన ఉన్న వ్యవసాయ సెస్ను సైతము 5%కి పరిమితం చేసింది. దీంతో దేశంలో వంట నూనెల ధరలు కొంత మేరకు తగ్గాయి. దిగుమతులు సైతం భారీగా పెరిగాయి. మరోవైపు అధిక దిగుమతుల కారణంగా భారత్లో నూనె గింజల ధరలు క్షీణిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు నూనె గింజల పంటల సాగు పెరగకుండా చేస్తుందని, రైతులకు నిరుత్సాహపరుస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక గిరాకీ. వంట నూనెల దిగుమతిలో భారత్ ప్రపంచంలోని మొదటి స్థానంలో నిలుస్తుంది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్, అర్జెంటీనా నుంచి సోయాబీన్ నూనె, ఉక్రెయిన్, రష్యాల నుంచి పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకుంటుంది. బ్రెజిల్, థాయిలాండ్ల నుంచి కొన్ని రకాల నూనెల దిగుమతి అవుతున్నాయి. 2022-23 నవంబర్లో అక్టోబర్ మధ్య కాలంలో వంట నూనెల దిగుమతి గరిష్ట స్థాయికి చేరింది. మొత్తము 164.66 లక్షల టన్నులకు ఇతర దేశాల నుంచి భారత్ కొనుగోలు చేసింది. దీనికోసమని 1.38 లక్షల కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దేశంలో నూనె గింజల ఉత్పత్తి గతంలో కంటే మెరుగుపడినప్పటికీ జనాభా పెరుగుదల, గిరాకీ కారణంగా దిగుమతులు అనివార్యమవుతున్నాయి. 2002-23లో వంట నూనెల దిగుమతులు 43.64 లక్షల టన్నులుండగా కాలక్రమంలో అవి ఎన్నో రెట్లు పెరిగాయి. అంటే ఇది 2002-23లో అయితే 43.64 లక్షల కోట్లు అయితే ఇది 2022-23 నవంబర్లో చూస్తే 164.66 లక్షల టన్నులకు చేరింది. అంటే ఇది ఎన్నో రెట్లు పెరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతం దేశీయ నూనె అవసరాల్లో 50% మేరకు దిగుమతులే ఆధారమవుతున్నాయి. అంటే సగం కంటే ఎక్కువ దిగుమతుల మీదనే ఆధారపడుతుంది. దేశీయంగా వాతావరణ పరిస్థితులు పలు రకాల నూనె గింజల పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఆవాలు, వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయాబీన్, కుసుమాలు ప్రధానంగా నూనె గింజల పంటలు ఏంటి అనేది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏమేమి ఉన్నాయి ప్రధాన నూనె గింజలు అనేది. అందులో ఏమంటే ఆవాలు, వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయాబీన్, కుసుమాలు ఇవి. తోట పంటల్లో కొబ్బరి. తోట పంటలు ఏంటి అనేది కూడా అడగొచ్చు. అందులో కొబ్బరి ముఖ్యమైనది. సాంప్రదాయేతర నూనెలో తౌడు అంటే రైస్ బ్రాన్, పత్తి విత్తనాలు అంటే కాటన్ సీడ్, నూనెలు ప్రముఖమైనవి. మొత్తం దిగుమతుల్లో పామ్ ఆయిల్కి
అత్యధికంగా పామ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దీని వాటా అత్యధికంగా ఉంది. ప్రధానమైన 9 రకాల నూనె గింజలు ఎన్ని రకాల మొత్తం 9 రకాల నూనె గింజల నుండి ఉత్పత్తి అవుతుంది నూనె. అది 1986-87లో 113 లక్షల టన్నులు ఉండేది. అది 2022-23లో వాటికి అది 409.9 లక్షల టన్నులకు చేరింది. అంటే 1986లో అయితే 113 ఉండే, కానీ ఇప్పుడు చూస్తే అది 409.9 లక్షల టన్నులకు చేరుకోవడం అనేది జరుగుతుంది. గిరాకీని తీర్చడానికి దేశీయంలో వంట నూనెల ఎగుమతిపైన 2008లో కేంద్రం పరిమితులు విధించింది. పెరిగిపోతున్న పట్టణీకరణ, మారుతున్న ఆహార అలవాట్లు, ఆహార శుద్ధి రంగంలో వృద్ధి వంటి అంశాలు సైతము వంట నూనెల వినియోగము పెంచడానికి దోహదపడుతున్నాయి. 2030-31 నాటికి దేశంలో వంట నూనెల డిమాండ్ 300 లక్షల టన్నులకు చేరుకుందని అంచనా. ఇండియాలో తలసరి ఆహార నూనెల వినియోగము 1994-95లో 7.3 కిలోలుండగా 2021 నాటికి 18.78 కిలోలకు చేరుకుంది. అంటే 94కు ఇప్పటికి 18.76 కిలోలకు చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫారసు చేసిన వార్షిక తలసరి నూనెల వినియోగము 10.5 కిలోలే. ఈ నూనెలకు వంటల్లోనే కాకుండా రంగులు, వార్నిష్లు, సబ్బులు, పరిమళాల ద్రవ్యాలు, కందెనాల తదితరాల తయారీలో వాడుతారు. గింజల నుంచి నూనె తీసిన తరువాత మిగిలే పిప్పిని పశుగ్రాసంగా, సేంద్రియ ఎరువుగాను ఉపయోగించవచ్చును. గిట్టుబాటు కాని సాగు. భారత్లో నూనె గింజలు పంటల ఉత్పాదకత ప్రపంచ సగటు కంటే తక్కువే. దాంతో ఎక్కువ మంది అన్నదాతలు ఆ పంటల సాగుపై ఆసక్తి చూపడం లేదు. నీటి పారుదల సౌకర్యాలు విస్తరించడము, అధిక దిగుబడినిచ్చే వంగడాలు రూపకల్పన, వంట నూనెల పంట మార్పిడి, యాంత్రీకరణ, మద్దతు ధరకు కొనుగోలు వంటివి విస్తీర్ణము పెరిగేందుకు దోహదపడతాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు తయారీలో భారత్ వెనుకబడి ఉంది. ఇందుకోసమని పరిశోధన రంగంలో పెట్టుబడులు పెరగాలి. నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రము 2018-19 నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. అనంటే నూనె గింజలను ఉత్పత్తి చేయడానికి పెట్టుబడులు అంటే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాల్ని 2018-19 నుంచే చేస్తుంది. అంటే ప్రత్యేకమైన పెట్టుబడులతోని ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది పెంచడానికి. ఎందుకంటే నూనెల ఉత్పత్తిని ఇక్కడ పెంచడానికి. ఆయిల్ ఫామ్ కోసమని ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. మనం రీసెంట్గా చూసాము ఆయిల్ ఫామ్ గురించి ప్రత్యేకమైన పథకాన్ని. వంట నూనెల్లో స్వయం సమృద్ధిని సాధించడానికి త్వరలో ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామని ఇటీవల తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డిమాండ్కు తగ్గినట్లుగా ఉత్పత్తి పెరగాలంటే ఈ పంటలను లాభసాటిగా మార్చాలి. అప్పుడే రైతులు వాటి సాగుకు మొగ్గు చూపుతారు. తద్వారా వంట నూనెలో దేశము స్వావలంబన వైపుకు పయనిస్తుంది. అంటే మనం స్వావలంబన వైపుకు మనం పయనించాలంటే మన ఉత్పత్తిలో డిమాండ్కు తగ్గినట్టుగా ఉత్పత్తిని పెంచాలి. పంటలను లాభసాటిగా మార్చాలి. అధిక దిగుబడిని ఇచ్చేటట్టుగా ప్రభుత్వము కొత్త పథకాలను తీసుకురావాలి. ఈ విధమైన చర్యలు తీసుకుంటే కొంతవరకు ఈ దిగుమతిని తగ్గించవచ్చని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. భూతాపం పెరిగితే అధోగతి. మనం ఈ యూట్యూబ్లో ఫస్ట్ ఇదే ఆర్టికల్ ఉంది. భూతాపం గురించి ఇవ్వడం అనేది జరిగింది. పారిస్ ఒప్పందం ఏమిటి, తర్వాత ఐక్యరాజ్య సమితి జరిపిన మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది, ప్రస్తుత సమావేశం ఎక్కడ జరుగుతుంది, దీని మీద మనం గతంలో చర్చించుకోవడం అనేది జరిగింది. ఎడిటోరియల్లో చూడడం జరిగింది. ఈరోజు అదే ఇచ్చారు. భూతాపం పెరిగితే అధోగతి అని ఇవ్వడం అనేది జరుగుతుంది. భూతాప నియంత్రణ లక్ష్య సాధన నీరోడుతుందని వాతావరణ మార్పులపైన ఏర్పడ్డ ఐరాస కమిటీ IPCC ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమాటిక్ చేంజ్ గురించి నిరుడి రోజుల్లో ప్రపంచ దేశాల్ని హెచ్చరించింది. ప్యారిస్ ఒడంబడిక అనుసారము పారిశ్రామీకరణ ముందు నాటితో పోలిస్తే ఈ దశాబ్ది చివరికి భూతాపంలో పెరుగుదలకు 1.5% 5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయడం సాధ్యం కాకపోవచ్చని అప్పట్లో ఆందోళన వ్యక్తపరిచింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు అక్షరాల అదే జరిగింది. నిరుడు ఫిబ్రవరి లగాయత్తు ప్రస్తుత సంవత్సరం జనవరి వరకు భూ ఉష్ణోగ్రతల పెరుగుదల 1.52 డిగ్రీల సెల్సియస్గా రికార్డు కావడం హడలెత్తించే పరిణామము. ఇది మరింత జోరెత్తనుందన్న అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి.
కార్బన్ ఉద్గారాల కట్టడి ప్రణాళికల చతికిల పడితే 21వ సంవత్సరం నాటికి 2100 సంవత్సరం నాటికి భూతాపంలో వృద్ధి 2.7 డిగ్రీలకు చేరుతుందని CAT అంటే క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ 2 ఏళ్ల క్రితమే మదింపు చేసింది. భూతాపము పట్టపగ్గాలు లేని రీతిలో హెచ్చుతూ పోతే తీవ్ర అనర్థాలు వాటిల్లి మానవాళి తల్లడిల్లక తప్పదు. ఋతువులు గతి తప్పి అతివృష్టి అనావృష్టి మరింతగా పెచ్చరిల్లే పెనుముప్పు మానవజాతికి నెత్తిన కత్తిలాగా వేలాడుతూ ఉంది. భూతాపంలో పెరుగుదలను సమర్థంగా నిరోధించలేకపోతే వివిధ పంటల దిగుబడులు తెగ్గోసుకుపోతాయని, అరటి, కాఫీ, వేరుశెనగ, ఆలుగడ్డ వంటి రకాలెన్నో కనుమరుగైపోతాయని, భావితరాల జీవన స్థితిగతులు దారుణంగా దుష్ప్రభావాలకు లోనవుతాయని గతంలోనే పలు అధ్యయనాలు భీతావహ భవిష్యత్తు చిత్రాన్ని ఆవిష్కరించాయి. లోగడ బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ చెప్పినట్టుగా అంతకంతకు రుజాగ్రతమవుతున్న భూమండలాన్ని పరిరక్షించుకోవడానికి ఉమ్మడి కార్యాచరణకు ప్రాణాధారము పారిస్ ఒప్పందం యథాతథంగా అమలు నోచుకొని భూమాతకు జ్వరం తగ్గాలంటే సుదృఢ సంకల్పంతో ప్రజల స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందడుగు వేయాలి. భూతాపం పెరిగి దేశాల్లో ప్రాణాంతక ఉత్పాదకాలు సంభవించడానికి ప్రస్తావిస్తూ మా తరానికి మీరు ఏం చేయబోతున్నారని 4 ఏళ్ల క్రితమే దావోస్ సదస్సు సందర్భంగా యువ పర్యావరణవేత్త గ్రేటా థాన్బర్గ్ ప్రపంచ నేతల్ని సూటిగా నిగ్గదీసింది. పర్యావరణము ఛిద్రం కాకుండా ఏ దేశానికి ఆ దేశము విడివిడిగా అడ్డుకోలేవు. అంతర్జాతీయ వేదికపైన తరచూ పర్యావరణ శపథాలను వల్లవేసే సంపన్న దేశాల కార్బన్ ఉద్గారాల కట్టడి లక్ష్య సాధనకు ఇకనైనా కదిలి రావాలి. తమ వంతుగా ప్రభుత్వాలతో చురుకు పుట్టించే బాధ్యతలను జాగృత జనబాహుళ్యమే అందిపుచ్చుకోవాలి. 2030 నాటికి దేశీయంగా అవసరమైన విద్యుత్తులో సగం దాకా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నామన్న భారత్ 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల తటస్థ సాధించడానికి ప్రకటించింది. ఆ క్రమంలో దాదాపుగా 37 కోట్ల LED బల్బులను విక్రయించిన ఇండియాలో ఏటా 3.9 కోట్ల టన్నుల మేరకు బొగ్గు పులుసు వాయువు విడుదల అడ్డుకుంటున్నట్లుగా ప్రధాని మోడీ నిరుడు వెల్లడించింది. రోడ్ల వెంబడి జలప్రవాహ మార్గాలు పక్కన గ్రీన్ కారిడార్లను నెలకొల్పి ప్రజా రవాణా కోసము విద్యుత్ బస్సుల వినియోగము పెంపొందించిన కొలంబియాలోని మెడలిన్లో 4 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు తగ్గాయి. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో విత్తన తయారీ క్షేత్రము రసాయన ఎరువుల పురుగుల మందుల వాడకము వదిలిపెట్టి అక్కడ పెంచే ఆవుల నుంచే సేంద్రియ ఎరువుల తయారు చేసి వినియోగించడం ద్వారా కార్బన్ తటస్థీకరణ సాధించింది. వ్యక్తి స్థాయిలో మొక్కల పెంపకము, ప్లాస్టిక్ రహిత సమాజావిష్కరణకు గట్టి ప్రయత్నం, వీలైనంత వరకు నడక, సైక్లింగ్ ద్వారా ఇంధన ఆదా వంటివి ఊపందుకుంటే పర్యావరణ పరిరక్షణ కృషి వేగవంతమవుతుంది. ఈ భూమి, గాలి, నీరు మనకు తాత ముత్తాతల వారసత్వంగా దక్కలేదు. వాటిని కనీసము అలాగే రేపటి తరానికి అప్పగించాలన్న జాతిపిత మహితోక్తి సరైన మన్నన దక్కేలా వ్యక్తి స్థాయిలోనూ వ్యవస్థాగతంగానూ దిద్దుబాటు చర్యలు సహకారమైతేనే భావితరాలు తెరిపిన పడతాయి. అంటే భావితరాలకు సరైన వాతావరణాన్ని మరియు ఆహార ధాన్యాలను అందించాలంటే పారిశ్రామిక సంవత్సరంకి ముందున్న ఉష్ణోగ్రతని 1.5 డిగ్రీల సెల్సియస్ను కట్టడి చేయాలని ప్యారిస్ ఒప్పందంలో చేసుకోవడం జరుగుతుంది. ఆ దిశగా సంపన్న దేశాలు మిగిలిన అభివృద్ధి చెందుతున్న పేద దేశాలకు సహకారాన్ని అందిస్తే కొంతవరకు ఈ భూతాపాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా వ్యక్తిగతంగా, సంస్థాగతంగా తగు చర్యలు చేపట్టాలని. ఇవి ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఇవాళ ఇచ్చిన అన్ని ఎడిటోరియల్స్ ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంటే. 1కి 2 సార్లు వినండి. మీకు నచ్చితే ఈ ఛానల్ని మీ మిత్రులకు షేర్ చేయండి.